దాన్ని భరించాలి. అవునా? దాన్ని ఏం చేయాలా? భరించి సహించాలి. అంతేగాని నా పాపం నాదే, ఏమైతే ఏమి, నాది నాకు జరగాలి అనేటటువంటి ఓర్పు లేని జీవితాన్ని జీవించుకోవాలి. ఓర్చుకోవాలి. కొన్ని రాలేదనుకో ఆగాలి, కొన్ని అవ్వలేదనుకో ఆగాలి. ఓర్పు ఏం చేసిందంటే నీకు ఏ అన్యాయం, ఏ ద్రోహం కూడా జరగకుండా నిన్ను కాపాడింది. దేవుని యొక్క పరిశుద్ధ పాదాల యొక్క నీ జీవితంలో నువ్వు తొందరపడ్డ కాడ నుంచి ఒక మాట చెప్తున్నానండి, నువ్వు ఏదైతే దానికోసం ఎదురు చూసి తొందరపడి ఆశ కలిగి ఉంటావా, అవే నీకు చాలాసార్లు దూరం అయిపోతాయి. అందుకనే దేవుని సన్నిధిలో దాని గురించి మనం పట్టించుకోకూడదు. దేవుని కాలమందు దాన్ని దేవుడు నిర్మించాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, ప్రతి దానికి ఏమి కలదన్నాడు అంటే సమయం కలదన్నాడు. చెప్పబడతాం గట్టిగా. ప్రార్థన చేసుకోండి. అందరికీ దేవుని పేరట మనం చేస్తున్నాం. నీకుందా? ఏంటిదమ్మా చెప్పాలి. ఉందా? లేదంటే దేవుణ్ణి అడిగిస్తాడు. మనం ఎక్కడ సాధించుకొని కొనుక్కోలేండి. మన టాలెంట్తో వచ్చేది కాదు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. ఏదైనా దేవుడు ఇస్తాడు. ప్రభా నాకు ఇది కావాలంటే దేవుడు నీకు ఇస్తాడు. లేదని ఇప్పుడు దాకా వద్దు, నువ్వు అది తీసుకుని ఈరోజు వెళ్ళు, ఆ ఫలం నువ్వు తీసుకుని వెళ్ళు, నీ యొక్క 2 చేతులతో అందుకుని దేవుడి దగ్గర ఖచ్చితంగా నువ్వు చాలా భరించగలుగుతావు, నువ్వు చాలా సహించగలుగుతావు. ఏమి జరగకుండా నీ జీవితం చాలా దీవెనకరంగా మార్చబడింది. ఈ యొక్క మధ్యాహ్న కాలపు వేళలో లేదా ఉదయకాలపు వేళలో నా ప్రియమైన దైవ సంగమా, మీరందరూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఏం కావాలని కోరండి? వెండి బంగారాలు. ఓర్పు లేకుండా ఎందుకయ్యండి? నా దేవుడు ఎవరు తక్కువ 40 కొరడా దెబ్బలు భరించాడు, పిడుగుతులు భరించాడు, సిలువ మోస్తా భరించాడు, గాయాలతో సిలువ మోసాడు ఆయన. అమ్మా